అక్షర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గుడుంబ స్థావరాలపై మరిపెడ పోలీసుల దాడులు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ. అధికార పార్టీకి వణుకు పుట్టించిన కౌశిక హరి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ స్థానిక మున్నూరు కాపు సత్రంలో సిసిఆర్ మరియు హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ తాళపల్లి నాగరాజ్, రత్నాకర్, సంతోష్, గోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. తాళపల్లి నాగరాజ్ మాట్లాడుతూ తాను గత 28 సంవత్సరాల నుండి ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నానని, వేములవాడ దేవస్థానంలో అధికారులు అలాగే వాళ్లే ఉన్నారని, కేవలం దేవాదాయ ఈవో మాత్రమే మారుతున్నారు తప్ప అధికారులు మారడం లేదని, వీరికి అండగా స్థానిక నాయకుడికి ముఖ్య పాత్ర ఉందని, వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ను కోరారు. ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే, రాజన్న ఆలయంలో పనిచేసేటి ఉద్యోగులు దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. నేను 27 నుంచి 28 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆలయ ఉద్యోగి వేములవాడ నుండి బదిలీ కారణం చేత ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే పదోన్నతి పొందుతూ మరియు అలాగే ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించుకొని ప్రమోషన్లు పొందుతూ ఇక్కడే పదవి విరమణ పొందుతున్నారు తప్ప ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ నుంచి బదిలీ కావడం లేదు. ఆ విషయంపై మొన్న హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అడిషనల్ కమిషనర్ జ్యోతి మేడం గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, కరోనాకి ముందు మన వేములవాడ దేవస్థానం తరఫున 30 రూపాయలు మరియు 35 రూపాయలు పెట్టి మన భోజనం అంటే క్యాంటీన్ అనేది ఒకటి నడపడం జరిగింది. ఈ కరోనా అప్పటి నుంచి ఆ క్యాంటీన్ మూత పెట్టేశారు. ఎందుకంటే బయట హోటల్స్తో వీళ్ళు అధికారులు కుమ్మక్కై రాజన్న ఆదాయానికి గండి కొట్టే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సరిగా జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మంచిగా ఉండే వాళ్ళకి ఇంట్లో కూర్చుండబెట్టి డ్యూటీకి రాకుండా కానీ సాలరీస్ ఇవ్వడంపై, అలాగే ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటే, లడ్డు సెక్షన్లో 31 మందికి గాను అందులో నుండి ఒక 2 వ్యక్తుల్ని, ఒకరిని పిఆర్ఓ ఆఫీస్కి బదిలీ చేశారు, ఇంకొకరిని ఈఓ ఆఫీస్కి బదిలీ చేశారు. అందులో ఒక 2 మరణించారు. ఆ 31 మందికి గాను ఇప్పటికీ అందులో ఉన్నది 27 నుంచి 27 మంది మాత్రమే అందులో వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే, అందులో డ్యూటీ షిఫ్ట్ వైజ్గా చేయకపోవడం, అంటే మంది తక్కువ ఉండడం వల్ల ఉన్న తక్కువ మందికి వెయిట్ పడడం జరుగుతున్నది. అందులో ఒకరు రాకపోతే ఆ రోజు ఆ లడ్డు తయారీ కేంద్రం మూసివేసే విధంగా తయారైంది. ఆ లడ్డు యొక్క తయారీ కేంద్రాన్ని కొంచెం పొగిడించాలి. అలాగే అందులో మినిమం ఇంకొక 15 మందిని నియమించాలి, కొత్తగా నియమించాలి. దీన్ని ఈఓ గారు దృష్టిలో పెట్టుకొని మన అందులో పనిచేసే వారి సంఖ్య కాస్త పెంచితే ఇంకొంచెం బాగుంటుంది. అలాగే ఈ నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి ఏఈఓలుగా పదోన్నతి పొందిన వారిపైన ఖచ్చితంగా మన కమిషనర్ గారు దృష్టి పెట్టి ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపించి ఆ విధులు నిర్వహిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకొని, అలాగే ఈ బదిలీ అయితే ఏదైతే ఉందో ఇక్కడ పనిచేస్తున్న గత 28-29 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారిని ఇక్కడికి తీసుకొస్తే రాజన్న ఆలయానికి గండి పడకుండా, వీళ్ళ సొంత జేబులకి ఈ రాజన్న సొమ్ము పోకుండా, అలాగే ఇప్పుడు
ఈ టికెట్స్ విషయంలో కానీ ఇప్పుడు కోడ టికెట్లు కానీ లడ్డు టికెట్లు కానీ మనం ఇంతకుముందు కూడా చాలా విషయాలు చూసాము, చాలా న్యూస్లో చేసాము. ఏసీపీ దాడులు కూడా జరిగిన చరిత్ర ఉన్నది మన వేములవాడ దేవస్థానంలో. సో ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి. ఇట్లాంటి విషయాలపై వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వెంటనే వీటిపై తగిన చర్యలు చేపట్టి చట్టపరమైన న్యాయం జరిపించి అందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరిపేలా చూడాలని, పదోన్నతులు ఖచ్చితంగా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని మా CCR అండ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నరేంద్ర మోడీ మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయు శుభ సందర్భంగా ఐరాల మండలం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఐరాల మండల అధ్యక్షుడు ఎం కుమార్ ఆధ్వర్యంలో అంగరంపల్లి వద్ద బీజేపీ జెండా ఆవిష్కరించి అనంతరం ఉదయం 9 గంటలకి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నందు 101 కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈరోజు కాణిపాక పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మా అధినేత ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంగా స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు, యావత్ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషం జై శ్రీరామ్. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు. ఎన్డీఏ కూటమి ఇట్లా మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ మిత్రపక్షంతో ఈరోజు భారతదేశంలో మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఐరాల మండలం భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఈరోజు ఆలయం దగ్గర కాణిపాక వరసిద్ధి స్వామి అన్న జై శ్రీరామ్. ఈరోజు నరేంద్ర మోదీ గారు మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమితో కలిసి ఈరోజు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో ఐరాల మండల భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయమునందు
101 కొబ్బరికాయని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఐరాల మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఉమ్మడిగా ఈరోజు స్వామివారికి 101 టెంకాయని సమర్పించడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ శ్రేణులకు అందరికీ కూడా ఐరాల మండలం భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై. ఖమ్మం జిల్లా కుస్మంచి మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులు ఆయన స్వీకరించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతటా రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే పాలేరు నియోజకవర్గంలో 3 సంవత్సరాల్లోనే ఇస్తామని ఆయన అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు తీర్చే ప్రభుత్వం అని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు పరిష్కరించడానికి వారి ముందు వచ్చానని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ మంత్రి కట్ చేశారు. ఎన్నికల ప్రచార నిమిత్తం నేను గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు పెద్దలు ఏవైతే చెప్పారో ఆనాడు కూడా ఈ సమస్యలన్నీ చెప్పారు. వచ్చేది పేదోడు రాజ్యం. ఈ పేదోడు రాజ్యంలో మీ సీనన్న తప్పకుండా మీరు అడిగిన కోరికలు నెరవేరుస్తానని చెప్పాను. ఆ పైనున్న దేవతల దీవెనలతో మనం అనుకున్నది అనుకున్నట్లు ఈనాడు జరిగింది. మీరు అడిగిన న్యాయమైన ప్రతి కోరికని తీర్చడానికి మీ సీనన్న మీ ఇంటి పెద్ద కొడుకు ఉన్నాడు అని చెప్పడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రధానమైన సమస్యలు చెప్పారు. మన ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సిసి రోడ్ల కోసం 60 లక్షలు ఇచ్చాను. వాటిని పూర్తి చేశానన్నారు. సంతోషం. ఇంకా 40 లక్షలు కావాలన్నారు. అది పెద్ద సమస్య కాదు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా డబ్బులు కూడా ఇచ్చి అది గుడికి సంబంధించిన రోడ్డు కానీ, డ్రైన్లు కానీ, మిగిలిపోయిన సిసి రోడ్లు కానీ ఈ రాబోయే మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది అని చెప్తున్నాను. అంతేకాదు, కరెంటు లైన్కి సంబంధించి మధ్య పోల్స్ ఇబ్బంది ఉన్నాయని చెప్తున్నారు. వాటిని కూడా అధికారులు నోట్ చేసుకోండి. యుద్ధ ప్రాతిపదిక మీద మొదటి విడతగా ఎన్ని అవసరం ఉంటే అన్ని పోల్లు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తాను. హై టెన్షన్ లైన్లు ఏమైనా ఉన్నాయా ఇళ్ళ మీద? లేవు కదా. అదే రకంగా ఇక మీ మనసుల్లో 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, మీ దీవెళ్లతో ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే. నా ఆడబిడ్డ నాకు వెళ్ళి చూస్తుంది. నా ఇంటి పెద్ద కొడుకు మంత్రి, ఇళ్ల మంత్రి పెద్ద కొడుకు ఎప్పుడు ఇల్లు ఇస్తావా కొడుకా అని అడుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తాను. పేదవాళ్లలో బహు పేదవాళ్ళు కట్టుకోండి. నా సొంత నియోజకవర్గం, నాకు స్వార్థం ఉంటది. నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. రాష్ట్రమంతా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్లాన్ చేశాం. పాలేరు నియోజకవర్గంలో మటుకు 3 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేపడతానని మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు, తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి ఆసరా పెన్షన్ల కోసం అడుగుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్పి అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ ఇస్తాం. రైతన్నులు రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నా 2 లక్షల ఆగస్టు 15వ తారీఖు అంటున్నారు. వచ్చే నెల నుంచి రైతన్నులకి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదోడు కోరికలు నెరవేర్చడానికి ఉన్న ప్రభుత్వం. మీకు అండదండలుగా ఆనాడు ఎంత పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు. మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. ఈరోజు నాకు ఎన్నికలు ఏమీ లేవు. నా ఆడబిడ్డల్ని ఓట్లు అడగటానికి రాలే.
మీరు నాకు ఓట్లేసి అడగటానికి వచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి నీ ఇంటి కొడుకుగా ఉంటానని ఆ రోజు అన్నాను. ఉంటున్నానక్క, ఉంటున్నాను పెద్దమ్మ అని చెప్పటానికి వచ్చానని మనస్ఫూర్తిగా తెలుపుతూ అప్లికేషన్లు ఇవ్వాల్సి ఎంఆర్ఓలు ఇంకా మొదలు పెట్టలేదు. గ్రామాలకు వెళ్ళటం యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్లాల్సిందే, నో కాంప్రమైజ్. వెళ్ళి ఆ రైతుల ల్యాండ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. కర్నూలు నగరంలో ప్రధాన రహదారులు అభివృద్ధి చెందుతున్న కాలనీలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని సిపిఎం పార్టీ కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అన్నారు. సిపిఎం పార్టీ కర్నూలు నగర కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్, కె ప్రభాకర్, ఎస్ హుస్సేన్ హాల్వలి, అబ్దుల్లా, బతుకన్న, ఐద్వా నాయకురాలు కుమారి పర్వీన్లతో కలిసి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న సుందరయ్య సర్కిల్, గాయత్రి హాస్పిటల్, ఆద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు, పేషెంట్లు పడుతున్న బాధలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో రోడ్లు గుంతలు పడి అనేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ప్రధానంగా చూస్తే చాలా కాలనీల్లో, ప్రధానంగా కల్లూరు ఎక్స్టెన్షన్ కాలనీలో, వీకర్ సెక్షన్ కాలనీ కానీ, అలాగే ఇట్లా ఎక్స్టెన్షన్ కాలనీలో రోడ్లన్నీ అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. ప్రధానమైన రోడ్లు కూడా ఈరోజు ఇక్కడ చూసాం సుందరయ్య సర్కిల్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం గుంతలమయం అయిపోయింది. ఇక్కడ ఆటోలో వచ్చే ప్రయాణికులు కానీ, పేషెంట్లు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి కర్నూలు నగరంలో చాలా ప్రాంతాల్లో ఉంది. అలాగే మేము చెప్పేది ఏమంటే, ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వం మొత్తం గుంతల రోడ్లతో అనేక ప్రజలు ఇబ్బందులు పడినారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఇలాంటి పరిస్థితిని పట్టించుకొని త్వరగా ఈ రోడ్లను పూర్తి చేయాలని, ఎలా అయితే గుంతలు పడిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వేములవాడ పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో వేములవాడ డిఎస్పీ గారు నాగేంద్రచారి గారు, అదేవిధంగా వేములవాడ పట్టణ రూరల్ సిఐ ఇద్దరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పట్టణ నూతనంగా వచ్చినటువంటి సిఐ గారు ఈ సీసీ కెమెరాలకు సంబంధించి వేములవాడ దేవాదాయ శాఖ నుంచి సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ గారు, వీరప్రసాద్ గారు, రాజేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేరే పట్టణ గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది, వివిధ హోదాలు ఉన్నటువంటి ఎస్ఐలు కానీ, ఏఎస్ఐలు కానీ, సంస్థలు కానీ, గౌరవ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తాను. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదా అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ఇతరత్ర ముందుకు పోయే క్రమంలో భద్రత అంశ ఉద్యోగ మేళాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామ పోలీసులు చేసుకునే రాజేశ్వరం అందరూ కూడా కష్టపడి సుమారు 2000 వరకు 7-8 మంది 2000 మంది ఉద్యోగాలు 1000 వరకు చాలా ఉద్యోగ కల్పన కూడా కల్పించిన సందర్భం కూడా మనం చూడడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ ఈరోజు భద్రత సంబంధించిన అంశంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగే క్రమంలో వారు అడగడం, దేవాదాయ శాఖ ద్వారా 10 లక్షల రూపాయలు వెచ్చించి 48 సీసీ కెమెరాలు ఆయా ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం. ఒక్కొక్క సీసీ కెమెరా అన్నట్టుగా 100 మందితో సమానం ఉండొచ్చు, 1000 మందితో కూడా సమానం ఉండొచ్చు. అందరూ నిద్రిస్తున్న నిఘా నేత్రం మాత్రం నిద్రించారు. అందరము అందుబాటులో లేకుండా నిఘా నేత్రం మాత్రం అందుబాటులో ఉండకుండా ఉండదు. నిఘా నేత్రం అనేది 24 గంటలు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రదేశంలో, ప్రాంతంలో సంఘ వ్యతిరేక, అసాంఘిక ఏ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా, ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కూడా వెంటనే రికార్డ్ చేసి ఆ సందర్భంలో మనం 15 రోజులు వెనక్కి వెళ్ళిన డాటా తీసుకున్నటువంటి
అవకాశం ఉన్నటువంటి క్రమంలో దాన్ని వీలైతే ఎక్కువగా మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని చెప్పాలనేటువంటి సందర్భం ఎస్పీ గారు మరో 100 కెమెరాలు కావాలనే క్రమంలో ఇప్పుడే మళ్ళీ సంబంధిత దేవాదాయ శాఖ గారు 45 కెమెరాలు మళ్ళీ ప్రపోజల్ పంపాలని చెప్పి ఇప్పుడే ఈ గారు కూడా కోరడం జరుగుతుంది. తప్పనిసరిగా మరో 45 కెమెరాలను తీసుకొని ఎస్పీ గారు కౌన్సిలర్ వచ్చిండ్రు, ప్రెసిడెంట్ వచ్చిండ్రు, పెద్ద మనిషి వచ్చినట్టు మనిషి 10 పెట్టుకుంటారు నాయకులు. ముంగట్లో నాయకులు ఎవరైతే మనిషికి 10 పెడితే బాగుంటుందని చెప్పి సూచన చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా అంటే గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారులతో వ్యాపారవేత్తలతో అనేక మంది వ్యాపారుల వర్గాలు ఉన్న వాళ్ళు కూడా సామాజిక సేవలు కూడా ఇదే విధంగా సాయం చేస్తున్నారు గుర్తించి ఆయా ప్రాంతాలు వారి నివాసం ఉంటున్నటువంటి వాళ్లలో మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టయితే భద్రతలో వేములవాడ ఉన్నది అనేటువంటి భావన మనకు కనిపించిన వాళ్ళు అనుకోవాలి. ఈ సందర్భంగా మీ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ కానీ, గౌరవ అసిస్టెంట్ కానీ, గౌరవ పెద్ద పార్టీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన మిత్రులు ఎవరైతే అందరూ కూడా ఇతర వ్యాపార వర్గాలకు సంబంధించిన నాయకులు పట్టణంలో రావడం జరిగింది. అందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సింది ఈ సందర్భం కూడా పిలిపిస్తుంది. కూడా స్వయంగా వారితో మాట్లాడి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేస్తానన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నిష్పక్షపాతికంగా ఒకరి వైపే ఉన్నారు అనేటువంటి భావనను సామాన్యుడికి కల్పించకుండా ఉండేలా తగు చర్యలు తీసుకొని న్యాయం వైపు ఒకరున్నా వారికి న్యాయం జరిగే విధంగా చేస్తూ ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా మరి పోలీస్ శాఖ సంబంధించిన గౌరవ ఎస్పీ గారికి, గౌరవ డిఎస్పీ, గౌరవ సీఏలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా ఖచ్చితమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉంది. ఇప్పటికే అంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారి సమావేశం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి అంశంలో కూడా మీ వంతు సహకారాన్ని అందిస్తూ అంటే ఇప్పటికే చెప్పినట్టు సామాజిక రుగ్మత రూపుమాపడంలో కూడా ముందుంది రాజన్న సిరిసిల్ల పోలీస్, సాంఘిక దురాచార రూపుమాపడంలో ముందుంది రాజన్న సిరిసిల్ల పోలీస్. అదేవిధంగా భద్రత అంశంలో కూడా రాజీ లేకుండా కూడా ఎక్కడికక్కడ తమ చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను చూస్తా ఉన్నా ప్రతిరోజు కూడా ప్రకటించకుండా ఏదో ఒక కార్యక్రమం మీద పోలీస్ శాఖ అవేర్నెస్ క్యాంప్ మూఢనమ్మకాలకు సంబంధించిన అంశంలో అయితే అక్కడ ఒక ఎస్పీ గారికి విషయం చెప్పడం జరిగింది. మా దగ్గర మూఢనమ్మకాలకు సంబంధించి అంటే మహబూబాద్ జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పరిధిలో బుధవారం పట్టుబడ్డ వాహనాలకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో జిల్లాలో పరిసర ప్రాంతాల ప్రజలు వేలంలో పాల్గొనవచ్చని అన్నారు. వేలంలో ఆసక్తి మేరకు వేలంపాటి వాహనాలను సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పెద్దనెమిలి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంక్ బోల్తా పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రజలు ఆయిల్ కోసం ఎగబడ్డారు. స్థానిక పోలీసులు ఆయిల్ ట్యాంక్ ను పక్కకు తప్పిస్తున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏంది 10 పోయిందంట. ఇప్పుడు చెప్తే వెళ్ళదా తొందర చేసి లేపుకుంటే మనం ఏం చేస్తాం లావదా. ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ పోద్ది. నీకు ఇంకా విషయం తెలియదు. లేస్తే ఎక్కువ పోద్ది. ఇంకా ఈ మన ఊర్లో అయ్యే ఎక్కువ. డబ్బులు ఇవ్వకుండానే ఓ వృద్ధుడి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ. పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా. టేకుమట్ల ఆరపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకల రాయమల్లుకు 39 గంటల భూమిని 13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం మొదట 7 లక్షల రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ సమయంలో 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకువచ్చారు కానీ ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం పెట్టిన తర్వాత ఇస్తామని అక్కడ ఇయ్యలేదు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి బోర్ రిపేర్ చేసిన తర్వాతనే అన్ని డబ్బులు మాట చెప్తామని వెళ్ళిపోయారు. మళ్ళీ డబ్బులు ఇవ్వమని ఇంటికి పోతే మొదట ఇస్తాన్నారు, తర్వాత ఇవ్వను పో అన్నారు. పోలీసులు ఎమ్మెల్యేలకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో బంధువులతో కలిసి పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా చేపట్టాడు.
నేను డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఏమన్నా నేను పట్టుకెళ్ళి అత్తలేడు మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలోని గాలివారిగూడెం శివారు తిరావర్ తండల కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 50 లీటర్ల కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్నారు. 5గురుపై కేసు నమోదు చేయడం జరిగింది. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.